హాయ్ ఫ్రెండ్స్, ముందుగా షడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం చిన్న పట్టికలో భారత రాజ్యాంగం రచించడానికి పట్టినటువంటి కాలం మరియు ముఖ్యమైన డేట్ల గురించి ఈరోజటి వీడియోలో నేర్చుకుందాం. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఫ్రెండ్స్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అలాగే 64 లక్షల రూపాయలను ఖర్చు చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ముఖ్యమైన సమాచారాన్ని తీసుకుని వచ్చి మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అనుమతితో క్యాబినెట్ మిషన్ ప్లాన్ పథకం ప్రకారంగా 1946 సంవత్సరంలో మన భారత రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ పరిషత్కు 1946 జూలై, ఆగస్ట్ ఈ 2 నెలల్లో రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి సభ్యులు 1946 సంవత్సరంలో డిసెంబర్ 9 తారీఖున మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ సమావేశం చూస్తే డిసెంబర్ 11, 1946 ఈ 2వ సమావేశంలో పూర్తి స్థాయి అధ్యక్షునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 3వ సమావేశం చూసినట్లయితే డిసెంబర్ 13, 1946 సంవత్సరంలో నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాలు తీర్మానాలను ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆశయాలు తీర్మానాలు అనేది మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్యంగా లక్షణాల గురించి కానీ పీఠిక గురించి కానీ తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 29, 1947 సంవత్సరంలో అంబేద్కర్ యొక్క ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ యొక్క ముసాయిదా కమిటీని ఎప్పుడు ఫ్రెండ్స్? ఆగస్టు 29, 1947. ఇలాంటివి ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, వీటిని ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కమిటీలన్నీ ఒక రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ ముసాయిదాను 1948 నవంబర్ 4 తారీఖున రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి ముసాయిదాను అనేక మంది పరిశీలించిన తర్వాత 1949 నవంబర్ 26 తారీఖున అనేక మంది పరిశీలించి రాజ్యాంగ ముసాయిదాపై సంతకాలు చేసి ఆమోదించుకోవడం జరిగింది. ఆమోదించుకున్నారు కానీ అమలు చేయలేదు. ఈ అమలు పరిచినటువంటి డేట్ను మనం గమనించినట్లయితే 1950 జనవరి 26 తారీఖున మన భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడం జరిగింది. ఇదే డేట్కు గల ప్రత్యేకత మనం చూసుకున్నట్టయితే 1929లో ప్రకటించుకొని 1930 సంవత్సరంలో జరుపుకున్నటువంటి పూర్ణ స్వరాజ్ యొక్క రోజుని గుర్తింపుగా చేసుకొని జనవరి 26 తారీఖున అంటే 1950 జనవరి 26 తారీఖున పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ చిన్న పట్టికలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ రచనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.